ముస్లిం ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేని ముస్లిం సమాజం ఇలా ఉంటే ముస్లిం సమాజం ఇంకెప్పుడు బాగుపడుతుంది? ఎమ్మెల్యేలు ఎంపీలు ముస్లింలలో లేనట్లయితే ముస్లింల స్థితిగతుల గురించి, ముస్లింల సమస్యల గురించి చట్టసభల్లో ఎవరు మాట్లాడతారు? ఒక్కసారి ఆలోచించండి ముస్లిం సమాజమా. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 అసెంబ్లీ స్థానాలను ముస్లింలకు కేటాయించడం జరిగింది. ఒక అసెంబ్లీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు కేటాయించడం జరిగింది. ఈ రెండు పార్టీలో కూడా ముస్లింలు ఎమ్మెల్యేలుగా గెలవకపోవడం చాలా బాధాకరమైనటువంటి, దురదృష్టకరమైనటువంటి విషయం సోదరులారా. ఈరోజు ముస్లిం అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం ముస్లిం సమాజమే తప్ప ఇతర సమాజం ఎంత మాత్రము కాదు సోదరులారా. ఎందుకంటే ముస్లింలలో ఐక్యత లేకపోవడం, ముస్లింలో ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి ముస్లింలకు సపోర్ట్ చేయకపోవడం, అదేవిధంగా ముస్లింలో పొలిటికల్ అవేర్నెస్ లేకపోవడం, ముస్లింలో ఉన్నటువంటి జమాతులంతా కలిసికట్టుగా ముస్లిం అభ్యర్థులకు సపోర్ట్ చేయని కారణంగా ఈరోజు ముస్లిం ఎమ్మెల్యేలు ఓడిపోయారంటే దానికి కారణం ముస్లిం సమాజమే తప్ప ఇతర ఏ సమాజాన్ని మీరు నిలబెట్టలేరు. ఈ పరిస్థితుల్లో నాకు అల్లమా ఇక్బాల్ గారి ఒక కవిత్వం గుర్తుకు వస్తుంది. నా సంజోగే తో మిర్జా ఓగే హిందీ ముసల్మానో తుమ్హారి దాస్తాన్ తక్ భీ నా హోగి దాస్తానోమే అని చెప్పాడు అల్లమా ఇక్బాల్. మీరు అర్థం చేసుకోకపోతే అదృశ్యమైపోతారు ఓ హిందూ ముస్లింలారా, మీ చరిత్ర కూడా చరిత్రలో నుండి అదృశ్యమైపోతుందని అల్లమా ఇక్బాల్ గారు చెప్పారు. అదే జరిగింది. ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఎమ్మెల్యే అభ్యర్థులు గల్లంతైపోయారు. ఆ ఓటమికి ఇతర సమాజాన్ని నిలబెట్టలేరు. దానికి కారకులు ముస్లిం సమాజం, ముస్లింలో ఐక్యత లేకపోవడం, ముస్లింలో పొలిటికల్ అవేర్నెస్ లేకపోవడం, ముస్లింలోని ఇంటలెక్చువల్స్ ఒక త్రాటిపైకి వచ్చేసి మంచి హోంవర్క్ చేయకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం సోదరులారా. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 6 స్థానాలు కేటాయించడం జరిగింది. 6 స్థానాల్లో కూడా ఓటమి పాలు అయ్యారు ముస్లిం అభ్యర్థులు. వీటిపై కాస్త విశ్లేషణ చేసినట్లయితే నిజామాబాద్ అర్బన్ నుండి మొహమ్మద్ షబ్బీర్ అలీ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ అర్బన్ నుండి షబ్బీర్ అలీ గారికి మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి మినిస్టర్గా కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కూడా తన ఆపోజిషన్ బీజేపీ సూర్యనారాయణ చేతిలో 15,000 పైచిలుకు ఓట్లతో ఆయన ఓడిపోయారు. మొహమ్మద్ షబ్బీర్ అలీ గారికి 59,853 ఓట్లు వచ్చాయి. నిజామాబాద్ అర్బన్ నుండి ఆయన పోటీ చేశారు. ఆయన ఆపోజిషన్లో ఉన్నటువంటి సూర్యనారాయణ అనేటటువంటి బీజేపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు ఆయనకు 75,240 ఓట్లు వచ్చాయి. అంటే 15,387 ఓట్ల మెజారిటీతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మొహమ్మద్ అలీ షబ్బీర్ పై సూర్యనారాయణ బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది 15,387 ఓట్ల మెజారిటీతో. ఇక్కడ ఒక కారణాన్ని మీరు చూసినట్లయితే ఇక్కడ ముస్లిములు ఏ విధంగా ముస్లింల యొక్క ఓటు ఇక్కడ డివైడ్ అయిపోయిందని చూసినట్లయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచాడు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఓడిపోవడమే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఓడిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక రిపోర్ట్ సమాచారం ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఓడిపోయినటువంటి అభ్యర్థికి దాదాపుగా 50% ముస్లింలు ఆ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేశారు. 44,829 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అక్కడ పడ్డాయి. గణేష్ బైగాల అనేటటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి 44,829 ఓట్లతో అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ 50% ముస్లిమ్స్ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేశారు. ఈ విధంగా ముస్లింలు ఓట్లు చీలిపోవడం కారణంగా మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు అక్కడ ఓడిపోయారు. అక్కడ బీజేపీ గెలిచింది. అంటే ఇక్కడ ముస్లింలు ఒక మంచి నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనతో వారు ఓటు వేయలేదు. దీనికి కారణం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను చివర్లో. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి రెండవ ముస్లిం అభ్యర్థి గురించి మాట్లాడినట్లయితే అజహారుద్దీన్ గారు జూబ్లీ హిల్స్ నుండి కాంటెస్ట్ చేశారు. ఆయనకు 64,212 ఓట్లు వచ్చాయి. ఆయన ఆపోజిషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అక్కడ విజయం సాధించాడు. 80,549 ఓట్లతో గెలిచారు. మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా. అంటే ఇక్కడ 16,337 ఓట్ల మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. అజహారుద్దీన్ గారు
ఓడిపోయారు. అంటే ఇక్కడ కూడా ముస్లింల ఓట్లు అనేవి చీలిపోయాయి. అవి ఎలా చీలిపోయాయి? 7,848 ఓట్లు వచ్చాయి. మొహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ ఈయన ఎంఐఎం అభ్యర్థి జూబ్లీ హిల్స్ నుండి. ఈ విధంగా ముస్లింల ఓట్లు కొన్ని ఇక్కడ డివైడ్ అయిపోయాయి, చీలిపోయాయి. మరో రిపోర్ట్ ఏంటంటే ఇక్కడ ఎంఐఎం కూడా అన్ని ఓట్లు రాలేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ముస్లింలలో పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి మూడో ముస్లిం అభ్యర్థి ఫేరోజ్ ఖాన్ నాంపల్లి నుండి కంటెస్ట్ చేశారు. ఈయనకు 60,148 ఓట్లు వచ్చాయి. స్వల్ప ఆధిక్యతతో అక్కడ ఎంఐఎం పార్టీ యొక్క మాజిద్ హుస్సేన్ గారు గెలిచారు. కేవలం 2,037 మెజారిటీతో అక్కడ ఆయన గెలిచాడు, ఈయన ఓడిపోయాడు. అక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఫేరోజ్ ఖాన్ గెలిచేవాడు, ఈయన కాస్త నోటి దూల ఎక్కువగా చివర్లో కొన్ని వీడియోలు వైరల్ అయిపోయిన కారణంగా చాలా మంది ఈయనకు ఓటు వేయడానికి వెనకంజ వేసినటువంటి పరిస్థితి. 62,185 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం అభ్యర్థి అయినటువంటి మాజిద్ హుస్సేన్ గారికి కేవలం 2,037 ఓట్ల ఆధిక్యతతో మెజారిటీతో మాత్రమే గెలిచారు ఫేరోజ్ ఖాన్ పై. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి ముస్లిం 4గో అభ్యర్థి మలక్పేట్ నుండి కంటెస్ట్ చేశారు షేక్ అక్బర్. ఈయనకు 29,699 ఓట్లు వచ్చాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ షేక్ అక్బర్ మలక్పేట్లో ఒక్కసారి కూడా ఆయన క్యాంపెయినింగ్లో కనబడలేదు, ఎలాంటి ప్రచారం లేదు. ఇక్కడ ఎవరైతే ఓట్లు వేశారో షేక్ అక్బర్కి ఇది మొత్తం కూడా కాంగ్రెస్ పైనటువంటి ప్రేమతో వేశారు. ఎలాంటి క్యాంపెయినింగ్ జరగలేదు, గట్టి క్యాండిడేట్ కూడా కాదు. ఇక్కడ మలక్పేట్ నుండి గెలిచినటువంటి అభ్యర్థి బలాలా గారు 55,805 ఓట్లు ఈయనకు వచ్చాయి. అంటే 26,106 ఓట్లతో మెజారిటీతో ఈయన ఇక్కడ గెలవడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి 5వ ముస్లిం అభ్యర్థి ముజీబ్ షరీఫ్ గారు ఆయన చార్మినార్ నుండి కంటెస్ట్ చేశారు. ఈయనకు 10,899 ఓట్లు వచ్చాయి. ఆయన అపోజిషన్ లో ఎంఐఎం గెలిచింది దాదాపుగా 22,000 పైచిలుకు ఓట్లతో. 49,103 ఓట్లు వచ్చాయి. జుల్ఫికార్ అలీ చార్మినార్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎంఐఎం అంటే దాదాపుగా 22,853 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ మీద ఈయన గెలవడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి హైదరాబాద్ కార్వాన్ నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి ఉస్మాన్ అల్ హాజరీ. ఈయనకు 18,160 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈయన అపోజిషన్ లో ఎంఐఎం పార్టీ దాదాపుగా 41,000 పైచిలుకు మెజారిటీతో గెలవడం జరిగింది. 83,388 ఓట్లతో గెలిచారు కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దీన్ గారు. అంటే 41,986 మెజారిటీతో అక్కడ గెలవడం జరిగింది. కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నుండి 6 ముస్లిం అభ్యర్థులు ఓటమి పాలైపోయారు. అయితే చాలా మంది భావించారు ఏ విధంగానైనా 6 స్థానాల్లో 3 స్థానాలు ముస్లింలు గెలుస్తారని భావించారు. నిజామాబాద్ అర్బాన్ నుండి షబీర్ అలీ గారు గెలుస్తారని భావించారు. జూబ్లీస్ నుండి అజారుద్దీన్ గారు గెలుస్తారనుకున్నారు. నాంపల్లి నుండి ఫేరోజ్ ఖాన్ అయితే ఖచ్చితంగా గెలుస్తారని చాలా మంది భావించారు. ఇక్కడ ఈ 6 ముస్లిం అభ్యర్థుల్లో స్వల్ప ఆధిక్యతతో ఓడిపోయినటువంటి ఏకైక వ్యక్తి కేవలం ఫేరోజ్ ఖాన్ మాత్రమే. నాంపల్లి నుండి కేవలం 2,037 ఓట్ల స్వల్పమైనటువంటి తేడాతో మాత్రమే ఆయన ఓడిపోయారు. అది కూడా చివరి నిమిషాల్లో, చివరి ఎలక్షన్కి చివరి రోజుల్లో నోటి దూల కారణంగా ఆయన కొన్ని ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలు వైరల్ అయిపోయిన కారణంగా చాలా మంది ఓట్లు వేయలేదని విశ్లేషణలో కూడా తెలిసింది. అయితే సోదరులారా ఇక్కడ ముస్లిం అభ్యర్థులు ఓటమి పాలైపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ముస్లింలో సరైనటువంటి యూనిటీ లేకపోవడం, ముస్లిం ఉలమాలలో సరైనటువంటి అవేర్నెస్ లేకపోవడం, ముస్లింలో పొలిటికల్ అవేర్నెస్ లేకపోవడం, ముస్లిం ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి వారు ఏ విధంగానైతే ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్ హోంవర్క్ చేయాలో అలా చెయ్యకపోవడమే ఈరోజు ముస్లింల ఓటమికి ప్రధాన కారణాలు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ ముస్లిం సమాజం అంతా ఆలోచించాల్సినటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడైతే ముస్లింలు మెజారిటీగా ఉంటారో అక్కడ ఒక హిందూ నిలబడితే ముస్లింలు గెలిపించుకోగలుగుతున్నారు. కానీ ముస్లింలు మెజారిటీగా ఉన్న చోట ఒక ముస్లిం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే ముస్లింలు మాత్రం గెలిపించుకోలేకపోతున్నారు. చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఇది. అంటే ఇక్కడ ఒక ముస్లింని ముస్లింలే నమ్మకపోవడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే జమాతులు ఉన్నాయో వారు కలిసి కట్టుగా ఒక స్ట్రాటజీగా పని చేయకపోవడమే ప్రధానమైనటువంటి
కారణం. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలలో ప్రతి నియోజకవర్గంలోని గణనీయమైనటువంటి ముస్లిం ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా 40 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను శాసించే నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఉదాహరణ మీరు చూసినట్లయితే నిజామాబాద్ అర్బన్ లోని 1,10,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. అయినా ముస్లిం ఎమ్మెల్యే ఓడిపోయాడు. మహబూబ్ నగర్ లో 68,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. కరీంనగర్ లో 64,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. మహేశ్వరం పూర్తి కాన్స్టిట్యున్సీలో 1,50,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. జహీరాబాద్ లో 80,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. కానీ ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సంగారెడ్డి, బోధన్, నిర్మల్ లో ఒక్కో కాన్స్టిట్యున్సీలో 60,000కు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. భైంసా, ముదోల్ కాన్స్టిట్యున్సీలో 50,000కు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. తాండూరులో కూడా 50,000కు పైగా మీకు ముస్లిం ఓటర్లు కనిపిస్తారు. తాండూరు కాన్స్టిట్యున్సీలో ఆదిలాబాద్, వికారాబాద్, నల్గొండ, వరంగల్ ఈస్ట్ ఇవన్నీ కూడా 40 నుండి 45,000 ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతాలు. అయితే వికారాబాద్ అనేది ఇక్కడ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. కోదాడలో 28,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఖమ్మం కాన్స్టిట్యున్సీలో 35,000 నుండి 40,000 ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. ఇక్కడ సంగారెడ్డి, బోధన్, ముదోల్, తాండూర్, ఖమ్మం ఈ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ముస్లింలు అందరూ కలిసి ఎవరికైతే ఓటు వేస్తారో వన్ సైడ్గా వారే గెలుస్తారు. అయినప్పటికీ కూడా ముస్లింలలో ఐక్యత లేని కారణంగా ఈరోజు ముస్లిం సమాజానికి నష్టం జరుగుతూనే ఉంది. కాబట్టి సోదరులారా, ముస్లింలలో రాజకీయ చైతన్యం రానంత వరకు ముస్లిం సమాజం బాగుపడదు. ఇక్కడ మీకు రాజేందర్ మిశ్రా కమిషన్ అయినా, సుధీర్ కమిషన్ అయినా, రాష్ట్రంలో తెలంగాణ తొలి బీసీ కమిషన్ అయినా ఇక్కడ చాలా స్పష్టంగా ముస్లింల స్థితిగతులను వివరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములు దళితుల కంటే కూడా వెనకబడి ఉన్నారు అని, వారు విద్యా ఉపాధి విషయంలో, విద్యా ఉద్యోగం విషయంలో వారు అట్టడుగున పడి అల్లాడిపోతున్నారని నివేదికలు తెలియజేశాయి. అయినప్పటికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు అయితే అందులో కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే మైనారిటీల కోసం ప్రకటించడం జరిగింది. అందులో కూడా మైనారిటీ కార్పొరేషన్, వక్ఫ్ బోర్డు ఈ విధంగా శాలరీస్ తీసేస్తే మీకు అక్కడ కేవలం ఉండేది 16 లేదా 1700 కోట్లు మాత్రమే. అందులో కూడా సరిగ్గా ముస్లిం సమాజం కోసం ఖర్చు పెట్టకపోవడం, ఆ యొక్క డబ్బులు అనేవి తిరిగి రిటర్న్ వెళ్ళిపోవడం, ఇలా చాలా విషయాలు మనం చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ వార్షిక బడ్జెట్లో ఈ 3 లక్షల కోట్లు మైనారిటీలకు, ముస్లింలకు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే 2,000 కోట్లను ప్రకటిస్తున్నారో అది పర్సంటేజ్గా మీరు చూసినట్లయితే కేవలం 0.7% మాత్రమే. ఇలాంటి అన్యాయాలు ముస్లిం సమాజంపై తరతరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా వీరు ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప ముస్లిముల అభివృద్ధి, ముస్లింల సంక్షేమం అనేది ఇక్కడ ఉన్న ప్రభుత్వాలకు ఏ మాత్రం పట్టదు. కాబట్టి విద్యావంతులు, హోంపై ఎవరైతే మంచి అభిప్రాయం కలిగి ఉంటారో అలాంటి వ్యక్తులు చట్టసభల్లో అడుగుపెట్టి ముస్లింల స్థితిగతులు, ముస్లింల సమస్యలపై ఆ ప్రభుత్వానికి వారు తమ యొక్క సమస్యల్ని చేరవేసేటటువంటి అలాంటి విద్యావంతులు, అలాంటి ముస్లింలు చట్టసభల్లో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఇప్పుడు ఏదో జరిగినటువంటి అన్యాయం జరిగిపోయింది, కనీసం వచ్చేటటువంటి ఏపీ, ఆంధ్రప్రదేశ్లో అయినా ముస్లింలు మేల్కొని వారికి రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడతారని, రాజకీయ చైతన్యం విషయంలో తెలంగాణ ముస్లింల కంటే ఆంధ్ర ముస్లింలు ఒక అడుగు ముందంజలో ఉన్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా డౌట్ లేదు. ఇప్పుడు మార్చ్లో అక్కడ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఒక ప్లాట్ఫామ్ పైకి, ఒక త్రాటిపైకి వచ్చేసి నిజంగా ఎలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలి, ముస్లింలంతా ఏ విధంగా కలిసికట్టుగా ఓటు వెయ్యాలి, పార్టీలతో ఎలాంటి డిమాండ్ చేయాలనే విషయాన్ని ముందుగానే ఆలోచించుకుంటే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి నష్టం అక్కడ జరగకుండా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అయితే సోదరులారా, రాజకీయంగా ముస్లింలు మోసపోవద్దు, నష్టానికి గురి కావద్దు అంటే ముందుగా ముస్లింలలో ఏదైతే ఓట్లు చీలికలు అవుతున్నాయో, ఓట్లు డివైడ్ అవుతున్నాయో దాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఒక నియోజకవర్గం నుండి ఒకే చోట ఇద్దరు వేరు పార్టీల నుండి ముస్లింలు నిలబడినట్లయితే అక్కడ చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఈ నష్టం జరగకుండా ముస్లిం ఉమ్మత్తులో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, ముస్లిం ఉలమాలు, ధార్మిక పండితులు ఎవరైతే ఉన్నారో వారు ఆలోచించి డిసిషన్ తీసుకొని అలాంటి అభ్యర్థులకు నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ ముస్లిం ఓట్లు ఏ విధంగా చీలిపోతున్నాయి అంటే, ఒకటి జమాతుల పరంగా, రెండు పార్టీల పరంగా. జమాతుల పరంగా ఇక్కడ ఒక దేవబంద్ ఉంది, జామియా నిజామియా ఉంది. ఎప్పుడు కూడా ఈ ఇద్దరు కూడా వేరే పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా దేవబంద్ అయినా, జామియా నిజామియా అయినా, జమాతే ఇస్లామీ అయినా, అహ్లే హదీస్ అయినా, తబ్లీగీ జమాత్ అయినా
మీ యొక్క అకీదాలు, మీ భేదాభిప్రాయాలు పక్కన పెట్టేసి రాజకీయ చైతన్యం కోసం, ముస్లిం సమాజం కోసం, ముస్లిం సమాజ అభివృద్ధి కోసము, ముస్లిం సమాజం పతనానికి గురి కాకుండా ఉండాలని, ముస్లిం సమాజం యొక్క శ్రేయస్సు కోసం మనమంతా కూడా ఒక త్రాటిపై వచ్చేసి ఒక ఇంటలెక్చువల్ ప్లానింగ్ జరపాలి. ఎలక్షన్స్ కంటే దాదాపుగా ఒక 3 లేదా 4 నెలల ముందు నుండే మన ప్లానింగ్ మన దగ్గర ఉండాలి. జమాతులంతా ఏకత్రాటిపై వచ్చేసి ఎక్కడైతే ఒక ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడో అతనికి ఆపోజిషన్లో మరో ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్యేగా నిలబడకూడదు. అలా నిలబడినట్లయితే ముస్లింల ఓట్లు చీలిపోయి థర్డ్ పర్సన్కి లాభం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఓడిపోయినటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వారు జీవితాంతం కూడా నీ వల్ల నేను ఓడిపోయానని చెప్పేసి వారు చాలా పెద్ద ఘోరమైనటువంటి వైరుధ్యానికి, విద్వేషాలకు ఆ విషయం దారి తీస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. ముస్లిం సమాజంలోని ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి కేవలం 20% ముస్లిం సమాజానికి మాత్రమే సరైనటువంటి పొలిటికల్ అవేర్నెస్ ఉంది. వీరికి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలి, ఎక్కడ ఓటు వేయాలన్నది వీరికి బాగా తెలుసు. కానీ 80% ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సరైనటువంటి పొలిటికల్ అవేర్నెస్ లేదు. వీరు ఎవరి మాట వింటారు? వీరు ఎవరి మాట వింటారంటే ఒలమాల మాట వింటారు, ధార్మిక పండితుల మాట వింటారు, దాయిల మాట వింటారు. ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో వారి మాట వినేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీరందరూ కూడా ఒక త్రాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటలెక్చువల్ ప్లానింగ్ జరగాలి. ఇక్కడ వ్యక్తిగత లాభాలని పక్కన పెట్టి, స్వార్థాన్ని పక్కన పెట్టి కేవలం ఉమ్మత్ కోసం ఒకే త్రాటిపై వచ్చేసి మనం సరిగ్గా మేధోమథనం, మంచి డిస్కషన్ చేసినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ఈ ప్రాతిపదికన మేము ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో ఇన్షాల్లా ముస్లిం ఐక్య వేదిక తరపున ఈ విషయాన్ని కూడా ప్రకటించబోతున్నాం. చాలా పొలిటికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఆంధ్రాలో జరుగుతున్నాయి. ఇక అలాగే ముస్లింల ఓట్లు చీలిపోవడానికి ప్రధానమైనటువంటి రెండవ కారణం ఏంటంటే ధర్మంపై ఉండాల్సినటువంటి అభిమానం కంటే ఎక్కువగా పార్టీలను అభిమానించడం. ఉదాహరణకి ఒక ముస్లిం మెజారిటీ ఏరియాలో, అది నంద్యాల కాన్స్టిట్యున్సీ అయినా, కర్నూలు అయినా, కడప అయినా, అదేవిధంగా గుంటూరు అయినా, రాయచోటి అయినా, ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఉంటాయో అక్కడ వన్ సైడ్గా ముస్లింలందరూ కలిసి ఎవరికైతే ఓటు వేస్తారో అక్కడ ముస్లిం అభ్యర్థి అయినా, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి హిందూ అభ్యర్థి అయినా, ముస్లిం అందరూ తలుచుకొని ముస్లింలందరూ ఏకగ్రీవంగా ఎవరికైతే ఓటు వేస్తారో వారే గెలిచేటటువంటి అనేక నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాంటి తరుణంలో అక్కడ ముస్లింలు సరిగ్గా హోంవర్క్ చేయకుండా, సరిగ్గా ప్లానింగ్ లేకుండా ముస్లింలు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతంలో ఒకే ప్రాంతం నుండి 2 ముస్లింలు నిలబడడం కారణంగా ఒక ముస్లిం ఏమో ఒక జమాత్కి ఫేవర్, అక్కడ నిలబడి ఉండే ఒక అభ్యర్థి మరో ఎమ్మెల్యే అభ్యర్థి ఇంకో జమాత్కి ఫేవర్గా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇతడు మా జమాత్ అండి అని వీళ్ళు ఓట్లు వేస్తున్నారు, ఇంకో వ్యక్తి ఇతడు మా జమాత్ అండి అని వారికి ఓట్లు వేస్తున్నారు. చివరిగా మధ్యలో వచ్చేవాడు లాభాన్ని పొందుకొని వెళ్ళిపోతున్నాడు. 2 ఎమ్మెల్యేలు కూడా ఓడిపోతున్నారు. అలాంటి విషయం జరగకుండా మనం చేయాల్సిన విషయం ఏంటంటే మంచి హోంవర్క్ జరగాలి. నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తి, అదేవిధంగా కరప్షన్కి పాల్పడినటువంటి వ్యక్తి, హోంపై, ముస్లిం సమాజంపై మంచి అభిప్రాయం ఉండి మంచిగా పనిచేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి ముస్లింల ఓట్లు అని మనం ప్రకటించాలి. మంచి హోంవర్క్ చేసినట్లయితే, ఇంటలెక్చువల్ ప్లానింగ్ చేసినట్లయితే తప్పనిసరిగా ముస్లింలు రాజకీయ చైతన్యం అనేది ముస్లింలో వస్తుంది. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అయితే సోదరులారా, ఒక విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ముస్లింలలో రాజకీయ చైతన్యం రానంత వరకు ముస్లిం సమాజ అభివృద్ధి అనేది జరగదు. చట్టసభలలో ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టేటటువంటి బిల్లులకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి వ్యక్తులు చట్టసభల్లో కూడా ఉండాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ముస్లింలకు కావాల్సినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా యూజ్ అవుతాయి, నిజంగా ముస్లింలకు సరిగ్గా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా, ఇవన్నీ విషయాలు కూడా రాజకీయ చైతన్యం లేనట్లయితే మనం ఎలా ప్రశ్నిస్తామో, మన యొక్క ప్రతినిధులు చట్టసభలో లేనట్లయితే మన గురించి ఎవరు అడుగుతారు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి జమాతులకు అతీతంగా, ఫిర్కాలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా మనమంతా కలిసి కట్టుగా మన హక్కుల్ని మనం సాధించుకోవాలంటే రాజకీయ చైతన్యం ఎంతైనా మనకు అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లిం ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పట్టణంలో కూడా ముస్లిం
టీం పొలిటికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేస్తుంది, రాజకీయ చైతన్య సభలను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మీ ప్రాంతాల్లో మీరు పొలిటికల్ అవేర్నెస్ పై కార్యక్రమాలు జరిపించాలంటే మీరు తప్పనిసరిగా ఇక్కడ స్క్రీన్ పైనటువంటి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనకు మార్చిలో ఎలక్షన్స్ ఉంటాయి, అంతకంటే ముందే మనం చైతన్యవంతులం అవ్వడం ఎంతైనా అవసరం. వాస్తవం చెప్పాలంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందంటే ముస్లింల పాత్ర చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఎలక్షన్స్ కంటే ముందు ముస్లిం జమాతులంతా కలిసి కాంగ్రెస్కి ఓటు వెయ్యాలని చెప్పారు. ముస్లింలు అధిక సంఖ్యలో కాంగ్రెస్కి ఓటు వేశారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు అర్థమైంది ముస్లింలను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో. కాబట్టి ఇక్కడైతే ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు మార్చ్ నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముస్లింలంతా ఏకత్రాటిపైకి వచ్చేసి ఏ పార్టీకి ఓటేస్తే ముస్లింల సంక్షేమం గురించి, ముస్లింల అభివృద్ధి గురించి ఆలోచిస్తారో ఆ పార్టీకే ఓటేయాలి. అంటే ముస్లింలో రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. చివరిగా ఒక విషయం చెప్తున్నాను సోదరులారా, ఫలితాన్ని గురించి మనం ఎంత శ్రద్ధ చూపిస్తామో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల పట్ల కూడా అంతే శ్రద్ధ మనం వహించాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.